శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభిజాననపద్మార్గం విజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిజం వ్యాసాయ విశ్వరూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం చ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే ప్రహ్లాదేంద్రాయ తపత్రనేత్రః येन त्वया भारततैलपूर्णः यज्वालितो ज्ञानमय प्रदीपः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजड्यापहा विश्वविदर्पणदृश्यमाननगरे तुल्यं निजं तद्गतं पश्यन्नात्मनिमायया बहिरिवोद्भूतं यथा निद्रया साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये భగవద్భక్తులైన రోజు అందరికీ కూడా మొట్టమొదటిగా ప్రణామాలు అర్పించి ఆఖరి రోజులకు వచ్చేసాం. ఆఖరి రోజులకు వచ్చాం. నిన్నటి రోజుని దక్షిణ గోగ్రహణం జరిగింది. విరాట్ రాజు చంపలేదు. అతను క్షమించమని అడిగేప్పుడు యుద్ధం యొక్క నీతి ఏమిటంటే క్షమించు అంటే అతను చంపకూడదు. సుశర్మ క్షమించమని అడిగేటప్పటికీ భీముడు ఏం చేశాడంటే అతన్ని తోలుకుని వచ్చాడు, లాక్కొచ్చాడు. నేల మీద బలవరాజు చుట్టుకుని లాక్కొచ్చి విరాట్ మహారాజు గారి యొక్క పాదాల మీద పారేశాడు. ఆ విధంగా విరాట్ మహారాజు తన ఆస్థానంలో ఉన్నటువంటి ఇంకా అనేక మంది సైనికులు సేనాపతులతో పాటుగా కొంగుభట్టు, వలరుడు, ముగ్గురుడు, అదే రామగాంధీ, తంత్రిపాలుడు సహకారంతో యుద్ధం పూర్తి చేశారు. వాళ్ళ గోవులను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు. కూటనీతి అంటే ఏమిటంటే ఒక్కసారి యుద్ధం చేస్తే ఆ విరాట్ రాజు మొత్తం అందరినీ కూడా కొంతమందిని అటు కొంతమందిని ఇటు ఉత్తర గోగ్రహణం జరుగుతోంది. వెంటనే కౌరవులు కూడా వచ్చి దక్షిణ గోగ్రహణం సుశర్మ చేస్తున్నాడు. వెంటనే కౌరవులు వచ్చి ఉత్తర గోగ్రహణం చేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక రకంగా ఉండేది. కానీ కౌరవులు కూటనీతిని పాలించి సుశర్మ మీద యుద్ధానికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత, సుశర్మ మీదకి అందరూ యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానంలో ఎవరు లేరు. వాళ్ళ రాజ్యంలో ఇంక మగాడు అనేవాడు, వీరుడు అనేవాడు ఎవడు లేడు అనేటువంటి భావాన్ని కలిగిన తర్వాత కౌరవులు దండయాత్రకు వచ్చారు. వాళ్ళ రాజకీయం చూడండి. అక్కడ సుశర్మ మీద యుద్ధానికి వెళ్ళారు ఎవరు? విరాట మహారాజు, అతని సామంతులు, సైనికులు. వీళ్ళతో పాటుగా ఆ స్థానంలో ఉన్నటువంటి కొంగభట్టు, వలనుడు, రామగ్రంథి, తంత్రిపాలుడు వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా రాజ్య సభలో ఎవరు కూడా లేరు. అటువంటి సమయంలో కౌరవులు దండయాత్రకు వచ్చారు. ఇంకెవరు ఉండరు కదా, మన ఆటంకం పెట్టేవాడు ఎవడు లేడు అనేటువంటి భావంతో వచ్చారు. అక్కడ ఉన్నటువంటి గోపాలను ఏం చేశారు అంటే చెప్పారు. తీరా చేసి రాజ్యంలోకి వచ్చినప్పుడు అక్కడ మగాడు అనేవాడు ఎవడు లేడు. అది ఫ్యాన్ కట్టేది. మీకు కావాలంటే మీరు ఎందుకు సరే అయిపోయింది. వచ్చేటప్పటికి నిన్న మన ఈ విషయం చెప్పుకున్నాం. మనందరూ వచ్చి గోపాలు వచ్చి రాజ్యసభలో అక్కడ ఎవరు ఉన్నారు అంటే విరాట మహారాజు గారి యొక్క కుమారుడు అయినటువంటి
ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. ఆ ఉత్తరుడు కూడా సరైనటువంటి వీరుడు కాదు, వీరుడే, యుద్ధం చేశాడు, పరాక్రమవంతుడే, కత్తి పట్టగలడు, బాణాలు వేయగలడు, కానీ కొంచెం అంత బలమైనటువంటి వీరుడు కాదు. అయినా కానీ కొద్దిగా డాంబికమైనటువంటి మాటలు ఎక్కువ చెప్తాడు. సరే నాకు నేను పెడతాను, భీష్ముడు పర్వాలేదు, ద్రోణుడు పర్వాలేదు, కృపాచార్యుడు పర్వాలేదు, అశ్వత్థామ పర్వాలేదు, శేకుడి పర్వాలేదు, కర్ణుడు పర్వాలేదు, నేను ఎవరినైనా సరే యుద్ధం చేస్తాను, యుద్ధంలో ఓడిస్తాను. కానీ ప్రస్తుతం నాకు రథం నడిపేటువంటి సారథి లేడు, ఇంకెవరు లేరు ఆ రాజ్యంలో. అప్పుడు ఉత్తర ఏముంది అంటే, ఉత్తర అన్నయ్య శైలేంద్రుడు చెప్పింది ఉత్తరకి, నీకు నాట్యం నేర్పేటువంటి బృహన్నలకి చక్కగా రథం నడుపుతాడు నీ అన్నయ్య చెప్పు అని చెప్పి శైలేంద్రి ఉత్తరకి చెప్తే, ఉత్తర వచ్చి అన్నయ్య రథం నడిపేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఉత్తరకి యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పుతున్నాడు, యుద్ధ విద్యలు కాదు సంగీతం నేర్పుతున్నాడు, నాట్యం నేర్పుతున్నాడు అంటే వచ్చాడు. ఈ అర్జునుడు ఏం చేశాడంటే రథాన్ని పట్టుకున్నాడు, ఉత్తరాన్ని ఎక్కాడు, చాలా దూరం వచ్చారు. వచ్చింది ఎంత నేను చెప్పుకున్నటువంటి విషయమే. వచ్చిన తర్వాత ఆయుధాల దగ్గరికి వచ్చి, ఇంకా ఆయుధాల దగ్గరికి రాలేదు, దూరం నుంచి కౌరవ సైన్యాన్ని చూశాడు ఉత్తరుడు. అమ్మబాబు అనుకుని రథాన్ని ఒక దూకి కింద దూకేశాడు. నేను యుద్ధం చేయాలంటే ఏమయ్యా అక్కడ చెప్పావు, కబుర్లు చెప్పావు కదా, ఆ కబుర్లు చెప్పినటువంటి వాడివి నువ్వు ఇలా చేస్తే అలాగే మధ్యలో దిగిపోతే అందరూ అంతపురంలో ఉన్న స్త్రీలందరూ నేను చూసి నవ్వరా, అదే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. మొత్తానికి అటు పరిగెట్టాడు, ఇటు పరిగెట్టాడు, మొత్తం మీద ఆ బృహన్నల వాడిని పట్టుకొని ఉత్తరాన్ని పట్టుకొని రథం దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమన్నాడంటే బృహన్నల ఆ పైన ఆయుధాలను దింపు అన్నాడు. ఎవరివి అంటే పాండవులు. అంటే పాండవులు ఇక్కడ ఎందుకు పెట్టారు జిమ్ము ముందు, అక్కడ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు తొమ్మిది తినడానికి. అప్పుడు మొత్తం మీద ఆ కట్ట దింపించేటప్పటికి ఆ కట్టలో అర్జునుడు వాడేటువంటి గాంధీవం ఉంది. అది చూడడానికి ఎలా ఉందంటే భయంకరమైనటువంటి కొండ చిరువు కూడా ఉంది. బాబోయ్ అంటాడు. సరే మొత్తం మీద అర్జునుడు నమస్కారం పెట్టినది అన్ని గాంధీవం కనపడుతుంది అంటాడు. గాంధీవాన్ని దింపుతాడు, దానికి తాడు అల్లితాడు బిగిస్తాడు. అల్లితాడు బిగించడం అంటే ధనుసు ఉంటుంది, ఆ ధనుసు ఎంత తాడు ఉంటుంది. ఆ తాడు ఉంటే మామ ఏదో చేస్తాడో పురుకోసో కాదు, మన పిల్లలు ఆడుకునేటువంటి పిల్లలు ఏం చేస్తున్నాడో బద్దగా పురుకోసు కడతారు, బాణం వేస్తుంటారు. అది కాదు, అది ఏమిటంటే నరంతో తయారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి నరంతో తయారు చేసినటువంటి తాడు, దాన్ని విల్లు తాడు అంటారు. ఆ విల్లు తాడుని అర్జునుడు ఏం చేయాలంటే ఆ విల్లు కింద ఉంచి తాడుని గుడి కట్టాడు. ఇక్కడ ఎవరు అంటే నేనే అర్జునుడు. నేనే అర్జునుడు అంటే నువ్వు అర్జునుడు అంటే నేను మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే రాజ్యంలో ఉన్నారు. కొంగబొట్టు ధర్మరాజు, వాడు వంటవాడు, తర్వాత అశ్వధ్యక్షుడు, గోవుల్ని కాపాడేవాడు, వీళ్ళందరూ కూడా పాండవులే. సైరంధ్రి ద్రౌపది అంటాడు. మనం నేను నమ్మడం ఎలాగంటే చెప్తాడు, నీకు అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి కదా, ఆ 10 పేర్లు వాడికి అంతా చెప్పామంటే నేను నమ్ముతాను అంటాడు. చెప్పాడు. అది నిన్న ఆ 10 అర్థాలు కూడా మనం చెప్పుకున్నాం. మొత్తం మీద మా ఉత్తరుడు, వాడి ఉత్తరుడికి అసలు పేరు ఏంటంటే భూమింజయుడు అని చెప్పి వ్యాసుల వారు సంస్కృత భారతంలో ఉంది. భూమింజయుడు అంటే విరాట మహారాజు గారి యొక్క కొడుకు భూమింజయుడు. వాడిని అందరూ కూడా ఏమంటారంటే నన్నయ్య గారు ఏం చేశారంటే ఆయన ఉత్తరుడుగా మార్చేశారు. సరే మొత్తం మీద వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు ఎవరెవరు ఏమిటో చెప్పమని అడిగాడు. అయితే వాళ్ళ గుర్తులన్నీ కూడా చెప్పాడు అర్జునుడు. ఇంక మనం అర్జునుడు అనుకుందాం, దొరకకుండా వద్దు. అతనికి ఆ ఏడాది కాలం అయిపోయింది. మామూలు రూపాన్ని ధరించేశాడు, ఆయుధాన్ని తీసుకున్నాడు, ఆయన యొక్క గాంధీవం తీసుకున్నాడు, ఆయన యొక్క రథాన్ని స్మరించాడు. రథం వచ్చింది, అక్కడ పెట్టుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే అర్జునుడు ఉత్తరుడికి వాళ్ళ యొక్క రథాల మీద ఉన్నటువంటి గుర్తులన్నీ కూడా చెప్పాడు. అది కింద మనం చెప్పుకున్నాం. కాంచనమణిమయ వేదిక కనత్కెలనుజ్వల
బ్రహ్మము వాడు కలతలుండు సింహలాభూషిత నభోభాగ కేతు బ్రహ్మణము వాడు ద్రోణసుతుండు కనక గోవృష సాంద్రకాంతి పని స్ఫుటధ్వజ తముల్లాసంభు వాడే భ్రముడు లలిత కంబు ప్రభాకలిత పతాక విహరంభు వాడు రథాత్మజుండు మణి మయూర గరుజాలమహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘనతాళ వాడు స్వరణది సూర్యుడు ఏర్పడ తెలుసుకున్నాము అని చెప్పి వాళ్ళ జెండాల గుర్తులన్నీ కూడా చెప్తారు. అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం వివరించుకుంటాను. ఆదిపర్వం అంటే భారతం ప్రారంభంలో వచ్చింది కాబట్టి ఆదిపర్వం వచ్చింది. సభాపర్వం అంటే వీళ్ళు జోదమాటం, అరణ్యపర్వం అంటే అరణ్యవాసం చేయడం, ఇవన్నీ జరగడం. విరాట పర్వం ఎందుకు పేరు వచ్చిందంటే విరాట మహారాజు గారి యొక్క ఆస్థానంలో పాండవులు 5గురు కూడా అజ్ఞాతవాసం గడిపారు కాబట్టి పాండవులకు పేరు పెట్టడానికి వీలు లేదు కాబట్టి ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి విరాటుని పేరు మీదుగా దీనికి విరాట పర్వము అని వచ్చింది. అంటే మొన్నే చెప్పుకోవాలి విరాట పర్వానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని చెప్పాను. తర్వాత ఉద్యోగ పర్వం, ఈ విరాట పర్వం తర్వాతే ఉద్యోగ పర్వం ఉంది. ఉద్యోగ పర్వం అంటే ఏం చేస్తున్నావు అంటే ఉద్యోగం. ఏ ఉద్యోగం చేస్తున్నావు? అది ఇంత పోకి సినిమాలో ఉంది. కలుపు తీస్తున్నాడు అంటాడు, కలుపు తీస్తున్నాడు అంటాడు. అది ఉద్యోగం అంటే కర్తవ్యం. ఇప్పుడు పాండవ అరణ్యవాసం అయిపోయింది పాండవులకి. నెక్స్ట్ ఏం చేయాలి? నోరు మూసుకు కూర్చోకూడదు కదా, యుద్ధం చేయాలి. యుద్ధం చేసేటువంటి ఉద్యోగాన్ని చేయాలి. ఉద్యోగం అంటే పని. ఏ పని? వ్యవసాయదారుడు ఉద్యోగం చేస్తున్నాడు, మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగము అంటే పని అని అర్థం. ఆ విధంగా దానికి ఉద్యోగ పర్వం వచ్చింది. సరే, ఈ విధంగా ఉత్తరుడికి నమ్మకం కలిగింది. ఇక మహానుభావ, నీవు రథం మీద ఉంటే, రథం మీద యుద్ధం చేస్తుంటే నేను సారథ్యం చేస్తాను, నేను మా నాన్నగారి దగ్గర సారథ్యం నేర్చుకున్నాను అని చెప్పి ఆనాడు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మొట్టమొదటి ఎవరంటే కర్ణుడికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఇది ముఖ్యంగా చాలామంది ఉన్నారు. ఇటువైపు అర్జునుడు ఒక్కడే యుద్ధం చేసేది, అటువైపున ద్రోణాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, భీష్మాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, శకుడు ఉన్నాడు. ఇంతమంది అధిరథులు మహారథులు అందరూ కూడా ఉన్నారు. ఇటువైపున ఒక అర్జునుడు ఒకటే. పైగా అంతేకాదు, కర్ణుడికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు ఏమిటంటే సంగ్రామజిత్తు. కర్ణుడు తమ్ముడు అంటే కర్ణుడు ఎవరు అంటే కుంతీదేవి సూర్య భగవాను వరం వల్ల పుట్టినటువంటి వాడు కర్ణుడు కాదు. అతను పెంచింది ఎవరు అంటే రాధ. ఆ రాధకి అప్పటికే ఈ కర్ణుడు దొరికాడు. కర్ణుడు దొరికిన తర్వాత గంగానదిలో దొరికాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, పెంచుకున్నారు. అప్పుడు ఆవిడకు కొడుకు పుట్టాడు. ఆవిడ పేరు ఎవరు అంటే సంగ్రామజిత్తు. అతడు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారు. సరే, వీళ్ళందరితోటి అర్జునుడు యుద్ధం చేశాడు. కల్పించినటువంటి శత్రువును అలా కొట్టుకుంటూ వెళుతున్నాడు అర్జునుడు. అతను చెప్పింది ఏమిటి? వాళ్ళు పాండవులు కౌరవులు ఏం చేశారంటే ఈ 1,00,000 గోవుల్ని మధ్యలో పెట్టి చుట్టూరా వాళ్ళు కాపలా ఉన్నారు. అంటే వీళ్ళని జయిస్తే కానీ గోవుల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే వీళ్ళకు కులగురు భీష్మాచార్యుడు ఏమన్నాడు అంటే, ఓ మంచి దుర్యోధనుడికి ఏం చేసి ఈ గోవులన్నింటినీ హస్తినాపురానికి నువ్వు దూరుకుపో, నీ మొహం నువ్వు యుద్ధం చేయట్లేదు, నీ బిడ్డకు నువ్వు చేసి యుద్ధం ఏమిటో నాకు తెలుసును, కనీసం గోవులైనా మన హస్తినాపురాన్ని చూసుకెళ్ళు, మేము పాండవులు. ఆ వచ్చేవాడు అర్జునుడు, ఎవడో కాదు, వాళ్ళకి అజ్ఞాతవాసం అయిపోయింది. ఆ వచ్చినవాడు అర్జునుడు బయలుదేరుతో ఏం చేశాడు? గాంధీవాన్ని ఒక్కసారి తాడు కట్టి దాన్ని ఒక్కసారి ఇలా లాగేటప్పటికి శబ్దం వచ్చింది. ఆ శబ్దం అలాగా నభంతరాలు అంతవరకు వ్యాపించింది. అందరూ స్పృహ తప్పిపడిపోయేటువంటి స్టేజ్లోకి వచ్చింది. చెవులు గల్లుడిపోయాయి. ఆ శబ్దం విన్నారు. రెండోది ఏంటంటే అర్జునుడి దగ్గర
దేవదత్తము అనేటువంటి శంఖం ఉంది. ఆ శంఖాన్ని 2 చేతులతో పట్టుకుని ఒకసారి గట్టిగా ఆ శంఖాన్ని పూరించేటప్పటికి ఆ శంఖధ్వనికి ఈ వింటినారి యొక్క శబ్దానికి వాళ్ళందరూ కూడా వచ్చిన వాడు అర్జునుడే. మన వల్ల కాదు అతను జయించడం. అప్పుడు శకుని సంభాషణలు అన్ని రకాలుగానూ సంభాషణలు జరిగాయి. శకుని అంటాడు, కర్ణుడు అంటాడు, నేను ఎందుకు చంపుతాడు అంటాడు. ఏమైనా కన్నా లేనిపోని మాటలు మాట్లాడితే అనేక సార్లు మనం అనేక యుద్ధాలలో కర్ణుడు మనని కాపాడాడు. గంధర్వులు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మనందరినీ కాపాడేది నువ్వు కాదు, అర్జునుడు కాపాడాడు. అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా నువ్వు గెలుపు సంపాదించావా? ఒక పాండవుల్లో ఎవరైనా గెలిచేవా నువ్వు? ఎందుకు అనవసరమైన మాటలు చెప్తావు అని చెప్పి ద్రోణుడు చిరాకు కొంటాడు, భీష్ముడు చిరాకు కొంటాడు. అంత వాళ్ళ కోపాలు వచ్చాయి. ఆ కోపాలు వచ్చిన తర్వాత మొత్తం మీద అవితాడు టంకారం చేశాడు. శంఖంతో నుంచి వచ్చినవాడు అర్జునుడు అనుకున్నాడు. కనిపించినటువంటి వీరుడు ప్రతి వీరుడిని చంపుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈ అర్జునుడు చేసేటువంటి శత్రు సంహారం ఓ మాదిరిగా ఉండడం లేదు, చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఏం చేశాడంటే కర్ణుడి యొక్క తమ్ముడు సంగ్రామజిత్తు వచ్చాడు. సంగ్రామజిత్తు వచ్చి అర్జునుడి మీద బాణాలు వేశాడు. అట్లా అర్జునుడు సంగ్రామజిత్తు అంటే ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు ముందు ఆ కర్ణుడు తమ్ముడంతా ఇప్పుడు పేరు కూడా మనం విని ఉండం. ఉత్తర ఈ విరాట పర్వంలోనే వాడు వచ్చాడు. అక్కడే వాడి చరిత్ర అయిపోయింది. వచ్చేటప్పటికి రావడంతో అర్జునుడి మీద బాణాలు వేశాడు. బాణాలు వేయడం ఎలాగా? చేతుల మీద వేశాడు, నుదుటి మీద వేశాడు. దెబ్బలు తగిలే అర్జునుడికి. ఆ సంగ్రామ చేతి వేసేటువంటి బాణం దెబ్బలు తగిలే. ఒక్కసారి ఉండబట్టలేక ఇంకా వీడి వల్ల కాదని చెప్పి అర్జునుడు ఏం చేశాడంటే ఒక 10 బాణాలు ఒక్కసారి సంగ్రామజిత్తు యొక్క రథసారథిని కూల్చేశాడు. కూల్చిన తర్వాత రథాన్ని విరిచేశాడు, కేతను విరిచాడు, సారథిని చంపేశాడు, గుర్రాన్ని చంపేశాడు. ఆఖరి వాడు దిక్కుమాలిన వాడు అయిపోతే నేల మీద పడిపోతే అప్పుడు వాడిని సంగ్రామజిత్తులు చంపేశాడు. ఈ విధంగా మొట్టమొదటి హోమప్రథమం మామూలు వాళ్ళు అట్లో అడ్డుకుంటూ మామూలు సాధారణ సైనికులు చాలామంది అడ్డం వస్తున్నారు, వాళ్ళందరినీ చంపడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంగ్రామజిత్తు సంహారం జరిగిపోయింది. ఎప్పుడైతే తమ్ముడిని చంపేశాడో అర్జునుడు సంగ్రామజిత్తుని చంపేశాడో కర్ణుడికి కోపం వచ్చింది. కర్ణుడు యుద్ధానికి వచ్చాడు. కర్ణుడు యుద్ధానికి వచ్చి ఆ కర్ణుడు అర్జునుడు వాదోపవాదాలు చేసుకుంటాడు. ఏమని? కర్ణుడికి ఉన్నటువంటి రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఎటువంటివంటే ఎర్రటి గుర్రాలు కలిగినటువంటి వాడు కర్ణుడు. నల్లటి పతాకము ఉంది. ఎర్రటి గుర్రాలు, నల్లటి పతాకము ఇవన్నీ కూడా ఉన్నాయి. దివ్యమంగళ స్వరూపంతో వ్యాఘ్ర జన్మాంబరధారి అయి ఉన్నాడు. ఓ పక్కన కృపాచార్యుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ద్రోణుడు ఉన్నాడు. ఈ విధంగా జరిగిన తర్వాత మొట్టమొదటి యుద్ధానికి ఎవరు వచ్చారు అంటే కృపాచార్యుడు వచ్చాడు. అప్పుడే కర్ణుడు రాలేదు, కృపాచార్యుడు వచ్చాడు. కృపాచార్యుడు ఎవరు అంటే ద్రోణాచార్యుని యొక్క భావమరిది. అంటే కృపాచార్యుని యొక్క చెల్లెలు కృపి, ఆ కృపిని ద్రోణాచార్యుడు ఇచ్చి వివాహం చేశాడు. ఆ కృపాచార్యుడు యుద్ధానికి వచ్చాడు. వారి యుద్ధం ఏ విధంగా సాగిందంటే మొట్టమొదటిగా అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వని ఆకాశంలో మారుమోగి ఒక పిడుగు పడితే ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శంఖధ్వని వచ్చింది. ఆ యుద్ధానికి సిద్ధంగా ఉన్న కృపాచార్యుడు కూడా కోపించి తన యొక్క శంఖాన్ని గట్టిగా ఊదాడు. తన యొక్క శంఖాన్ని గట్టిగా ఊదిన తర్వాత పెద్ద ధనస్సు పెట్టి నారి చాలిస్తూ అర్జునుడి మీద ఇంచుమించుగా 10,000 బాణాలు ఒక్కసారి కృపాచార్యుడిని వేశాడు. అంటే వాడి యొక్క వేగం ఏ విధంగా ఉందో అంటే ఒక్కసారి 10,000 బాణాలు. అమ్ముల 10 బాణం తీసుకోవాలి, బయటికి తీసుకుని తీసుకొచ్చి మనసుకి అందించి బాణం వేయాలి. ఒక్కసారి కృపాచార్యుడు 10,000 బాణాలు అర్జునుడి మీదకి వేశాడు.
అయినా కానీ అర్జునుడు చెల్లించలేదు. 10,000 బాణాలు వేసినా కానీ అర్జునుడు ఏం చేశాడు? మొట్టమొదటి బాణం వేశాడు. చూడండి ఇక్కడ యుద్ధ నీతి చూడండి. అన్ని 10,000 బాణాలు వేసినా కానీ కృపాచార్యుడు చెల్లించలేదు అర్జునుడు. అర్జునుడు మొట్టమొదటి బాణం ఎక్కడ వేశాడు అంటే ఆ బాణాన్ని స్మరణ చేసుకుని వింటినారికి సంధించి ఒక బాణమే వేశాడు. ఆ బాణం వచ్చి ఎక్కడ పడింది? కృపాచార్యుని యొక్క పాదాల దగ్గర పడింది. అంటే అర్థం ఏమిటి? నమస్కారం నమస్కారం. అప్పుడు కృపాచార్యుడు మనసు చాలా ఆనందించాడు. ఈ కృపాచార్యుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, భీష్మాచార్యుడు కానీ వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు అర్జునుడు చేసే మొట్టమొదటి పని వచ్చాడు. కృపాచార్యుడు తోటి ఆయనకి బాణాలు వేసేటప్పటికి అతను స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి సారథి ఏం చేశాడు అంటే కృపాచార్యుడిని రథంలో వచ్చి రథం మీద ఎత్తుకుని రథం చిరిగిపోయింది, విరిగిపోయింది బాణం అర్జునుడు వేసేటువంటి బాణాలకి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ రథం యుద్ధం ఎలా జరుగుతుందంటే రథం మీద కృపాచార్యుడు ఉన్నాడు, సారథి రథాన్ని నడుపుతున్నాడు. రథ రక్షకుడు వేరే ఉంటారు, వాడు యుద్ధం చేయరు. వాడు చేసే పని ఏంటంటే ఈ రథ చక్రాలను కాపాడుతూ ఉంటారు. ఇటో 10,000 మంది, ఇటో 10,000 మంది ఆ రథ చక్రాలు మూసేస్తారు. వాళ్ళందరినీ కూడా చంపి రథ చక్రాలు వేసుకొట్టాడు. రథం నేల మీద కూలిపోయింది, సారథి చచ్చిపోయాడు, గుర్రాలు చచ్చిపోయాడు. అప్పుడు మిగిలినటువంటి వాడు ఏం చేశారంటే కృపాచార్యుడిని ఎత్తుకుని ఇంకో రథం మీద తీసుకెళ్ళి యుద్ధరంగా ఘోరంగా తీసుకెళ్ళిపోయాడు. కానీ కృపాచార్యుని మాత్రం చంపలేదు, ఆయన చిరంజీవి. చిరంజీవిన అందులో కృపాచార్యుడికి చావు లేదు. ఆ విధంగా కృపాచార్యుని యుద్ధరంగం నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు. కృపాచార్యుడు అయింది. కృపాచార్యుడు యుద్ధం అయిన తర్వాత యుద్ధానికి వచ్చింది ఎవరు అంటే ద్రోణుడు. అబ్బా, ద్రోణుడు వచ్చాడంటే ద్రోణాచార్యునితో యుద్ధం అంటే మామూలు కాదు. ఇంచేత ద్రోణాచార్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు అర్జునుడు. మీరు ఒకసారి మనసులో గురువు గారి మీద బాణం వేయాలి. ఆయన దగ్గర విలువించి మొత్తం అన్ని అస్త్రము వేరు, శస్త్రము వేరు. అస్త్రము అంటే అర్థం ఏమిటి అంటే దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలతో ప్రయోగించేదాన్ని అస్త్రము అంటారు. శస్త్రము అంటే ఏమంటారు అంటే ఒట్టి బాణాలే. ఇప్పుడు అర్జునుడు 10,000 బాణాలు వేసాడు. అక్కడ పక్క వాళ్ళని కూడా పడగొట్టాడు. ఏదో చిన్న వాళ్ళని కొట్టడానికి ఆ శస్త్రాలు వాడరు, ఆ అస్త్రాలు వాడతారు. వాయుయాస్త్రం, గారుడాస్త్రం, ఇంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇలాగే అస్త్రాలు ఉన్నాయి. పాశుపతాస్త్రం. ఈ అస్త్రాలు ఏమిటంటే ఆ అస్త్రం ఎవరి వల్ల వచ్చిందో ఆ అస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది. దానికి బాణం అక్కర్లేదు, ఏంటంటే ధనుసు కూడా అక్కర్లేదు. మనం రామాయణం చెప్పుకున్నప్పుడు సుందరకాండలో చెప్పారు మీకు. రాముడు సీతాదేవి వాళ్ళ యొక్క సీతాదేవి కాకాస వృత్తాంతం చెప్పుకున్నప్పుడు ఆ కాకి ఆమె యొక్క స్థలం మీద పొడిస్తే ఆవిడ ఒకసారి ఊరుకుంది, 2 సార్లు ఎదిరించింది, 3 సార్లు ఎదిరించింది. ఆవిడ వల్ల కాక రాముడికి చెప్తే రాముడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి దర్భపుడకని తీసుకున్నాడు. అసలు బాణం తీసుకోలేదు, ధనుసు తీసుకోలేదు. ఒక దర్భపుడకను తీసుకొని ఆ దర్భపుడకను చేత్తో పట్టుకుని ఆ బ్రహ్మాస్త్రానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదివి వదిలిపెట్టాడు. ఆ విషయం మనం రామాయణంలో చెప్పుకున్నాం, సుందరకాండలో. అలాగా ఈ శస్త్రానికి మాత్రం బాణాలు అక్కర్లేదు, ధనుసు అక్కర్లేదు. ఈ విద్యలన్నీ కూడా ద్రోణాచార్యుని దగ్గర మరి అర్జునుడు నేర్చుకున్నాడు. ఆ అస్త్రం వేయడం వేరు, ఆ వేసినటువంటి అస్త్రానికి తిరిగి ఉపసంహరించుకోవడం కూడా వేరు మంత్రం ఉంటుంది. ఆ ప్రయోగ ఉపసంహార విద్యలు అన్నీ కూడా ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు అంటే మామూలు మనిషి కాదు. ఒకసారి కౌరవులు పాండవులు హస్తినాపురంలో చిన్న పిల్లలుగా ఈ సైజు పిల్లలుగా ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే వాళ్ళు బంతి ఆట ఆడుకున్నారు. బంతి ఆట ఆడుకుంటే
వీళ్ళు ఆడుకోవడంలో ఏమైంది అంటే ఆ బంతి వెళ్ళి ఒక నూతిలో పడింది. మన నూతిలోంచి బంతి తీయడం ఎలాగా? కౌరవుల 100 మంది, పాండవులు 5గురు. ఆ నూతి చుట్టూ ఊగి అయ్యో 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 అనుకుంటున్నారు తప్ప బాణం తీసేటువంటి విధానం దొరకలేదు. ఆ సమయంలో అప్పుడే ద్రోణాచార్యుడు బయటకు అక్కడి నుంచి వస్తున్నాడు, దాని వల్ల నడిచి వస్తున్నాడు. ద్రోణాచార్యుడి గురించి చెప్పుకోవాలంటే ఇంకా కుండలో పుట్టాడు, అవన్నీ వేరు. ఆ తర్వాత గురువు గారి దగ్గర ఈ ద్రుపద మహారాజుతో కలిసి విద్యాభ్యాసం చేశాడు. ఈ ద్రుపద ఇంకా ఆ ద్రోణాచార్యుని యొక్క పూర్వచరిత్ర దగ్గరికి వెళ్ళొద్దు. ఆ దాని కూడా నడిచి వస్తుంటే మంచి కాంతితో తేజస్సుతో ఉన్నారు 105 మంది పిల్లలు. ఏమైందమ్మా అని చెప్పి ద్రోణాచార్యుడు ఆ పిల్లలు అడిగితే, అయ్యా తాతగారు మేము ఆడుకునేటువంటి బంతి నూతిలో పడిపోయింది, అది ఎలా తీయాలో తెలియట్లేదు అనేటప్పటికీ ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే, నేనే కంగారు పడకుండా నేను తీసి ఇస్తానని చెప్పి ఆయన నూతి దగ్గరికి వెళ్ళి ధనుసు సంధించి ఒక బాణం వేశాడు. ఒక బాణం వేసేటప్పటికీ ఆ బంతికి ఆ బాణం గుచ్చుకుంది. మళ్ళీ ఇంకో బాణం వేశాడు, బాణాన్ని గుచ్చుకుంది. ఇంకో బాణం వేశాడు, పై బాణాన్ని గుచ్చుకుంది. అలాగే మొత్తం బాణాల పరంపరతో అలా వరుసగా ఒక తాడు కింద తయారు చేశాడు. దాంతో ఇలా లాగేటప్పటికీ ఆ బాణం అప్పుడు కౌరవుల పాండవులు కలిసి ఆ పీఠం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈయన ద్రోణ మన రాజ్యం ఇలా పెడుతున్నారు, మరి మాకు ఇలా జరిగింది, బంతి నూతిలో పడిపోయింది, ఇలా తీసి ఇచ్చారు అనేటప్పటికీ భీష్మాచార్యుడు ఆశ్చర్యపోయి, మా పిల్లలు 105 మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నువ్వు విద్య నేర్పయ్యా, వీళ్ళు విద్య. ఆ విధంగా ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి గురువుగా అయ్యారు. మరి అటువంటి గురువుగా అందరికంటే ఇష్టమైనటువంటి శిష్యుడు ఎవరు అంటే, క్లాసులో 60 మంది శిష్యులు ఉంటే 60 మంది గురువుగా ఇష్టం కాదు. 5 3 10 మంది ఉంటారు, వాళ్ళ మీదే ఉపాధ్యాయుడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అంటారు మీరు తప్పు చెప్తున్నారు కదా అని అంటాం. వాళ్ళు చదువుకున్న వాటి మీదే ప్రతి గురువు యొక్క దృష్టి ఉంటుంది. అలాగా ద్రోణాచార్యుడికి కర్ణుడి మీద దృష్టి ఉంది. కర్ణుడు ప్రత్యేక శ్రద్ధతో పెంచి పెద్ద చేశాడు ద్రోణాచార్యుడు. ఒకసారి వీళ్ళు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడికి వీళ్ళకి విలువిద్య ఎంత ప్రాభావం వచ్చింది, ఎంత పాండిత్యం వచ్చింది అని తెలుసుకుందామని చెప్పి పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టి దుర్యోధనుడిని కేకేసి, ఆ చెట్టు మీద దట్టంగా ఉంది చెట్టు, ఆ మధ్యలో చిలక ఉంది, చెట్టు మధ్యలో ఆ చిలక యొక్క కూడి కట్టును కొట్టరా అని చెప్పి ద్రోణాచార్యుడు దుర్యోధనుడు అన్నాడు. బాణాన్ని సంధించాడు. ఏమయ్యా దుర్యోధన, నీకేం కనబడుతుంది అంటే, పెట్ట కనబడుతుంది, చెట్టు కనబడుతుంది, చెట్టు యొక్క కొమ్మలు కనబడుతున్నాయండి, బాణం ఈకలే పక్కకు తక్కువ అన్నాడు. దుశ్శాసనుడిని కేకేశాడు, ధర్మరాజుని కేకేశాడు, భీముడిని కేకేశాడు, అర్జునుడిని మాత్రం కేకేయలేదు, నకులుడిని కేకేశాడు, సహదేవుడిని కేకేశాడు. అబ్బే ఈయన యొక్క గోలికి ఎవరు రీచ్ అవ్వట్లేదు. అర్జునుడిని కేకేసి, ఏమయ్యా అర్జున ఆ పక్షిని కొట్టవయ్యా అన్నాడు. అర్జునుడు బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. సిద్ధం చేసుకున్న తర్వాత, ఏమయ్యా అర్జునుడు నీకు ఏం కనబడుతుంది? చెట్టు కనబడుతుందా? చెట్టు కనిపించట్లేదండి అన్నాడు. వాడు చెట్టు కనిపించకుండా చెట్టు కొమ్మల్లో ఉన్న పిట్టలు ఎలా కొడతాడు? అయితే చెట్టు కనిపించట్లేదండి గురువు గారు. ఆకులేం కనిపించట్లేదండి, కొమ్మలేం కనిపించట్లేదా, పెట్టే కనిపించట్లేదండి, పెట్టే కళ్ళు మొహం కనిపిస్తుందా? కనిపించట్లేదండి. మరి ఎడం కన్ను కనిపించట్లేదు, కుడి కన్ను ఒక్కటే కనిపిస్తుందండి అక్కడ నాకు. విద్య అంటే అలా ఉండాలి. అంటే అసలు ఏకైక గురి ఎక్కడుంది? చెట్టు మీద ఉన్నటువంటి పక్షి యొక్క కుడి కంటి గుడ్డు మీద ఉంది అర్జునుడి దృష్టి. మిగిలిన వాళ్ళు ఎవరికైనా ఉందా? వాళ్ళు బాణం వేయొచ్చు కాదు, అది వేరే సంగతి. ఆ లక్ష్యం వైపు గురి చూడడం ఒక అర్జునుడు ఒక్కడిగా అవుతుంది. వాడు అటువంటి అర్జునుడు మరి గురువు గారితో యుద్ధం చేయాలంటే ఎంత సాహసం చేయాలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆ విధంగా మొట్టమొదటి ఏం చేశాడంటే నమస్కార బాణాలు వేశాడు, 10 బాణాలు వేశాడు ద్రోణాచార్యుడి యొక్క పాదాల మీదకి. ఒకసారి ద్రోణుడు తన పాదాల దగ్గర పడినటువంటి ఈ 10 బాణాల కేసు చూశాడు, చూసి ఆనందించాడు. ఆహా
యుద్ధంలో మన శత్రువు అయినా సరే మొట్టమొదటి నాకు నమస్కార బాణాలు వేశాడు అన్నాడు. తర్వాత ఏం చేశాడంటే ఈ కుడి పక్క నుంచి 2 బాణాలు, ఎడమ పక్క నుంచి 2 బాణాలు అర్జునుడు సంధించాడు. దాని అర్థం ఏంటంటే కుశలంగా ఉన్నారా గురువు గారు, కుశలంగా ఉన్నారా గురువు గారు అని అండం ఆ బాణం వెయ్యడం యొక్క అర్థం. అది అయిపోయింది. ద్రోణాచార్యుడు ఏం మాట్లాడట్లేదు. తర్వాత ఇంకో 2 బాణాలు వేశాడు. అది కిరీటాన్ని రాసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆ కిరీటాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయేటువంటి బాణాలు యొక్క అర్థం ఏమిటి అంటే, గురువుగారు నేను మీతో యుద్ధం చేస్తున్నా, క్షమించండి, యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వండి. అది అక్కడ గురువు పట్ల శిష్యుడు చూపించవలసినటువంటి లక్షణం. ఎక్కడ గురువుగా అవమానించకూడదు. ఈ విధంగా అర్జునుడు ద్రోణాచార్యుడికి ఆ విధంగా బాణాలు వేయకపోతే ద్రోణాచార్యుడి ముందు అర్జునుడు నిలబడలేడు, ఇద్దరిలో ఓడిపోతాడు. అందుగురించి నెగ్గాడు. పైగా గురువు అంటే ఏమిటంటే, ఇందాక నేను ప్రార్థనా శ్లోకాల్లో ఒక శ్లోకం చదివాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని క్లుప్తంగా 4 మాటలు చెప్తాను, ఒక 5 నిమిషాలు. గురువు గారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా గురువుని మించిన వాళ్ళు. బ్రహ్మ యొక్క స్థానం కన్నా, విష్ణువు యొక్క స్థానం కన్నా, పరమేశ్వరుని యొక్క స్థానం కన్నా గురు స్థానం గొప్పది. ఇది ఒకసారి ఏమవుతుందంటే, ఇంద్ర సభలో దేవేంద్రుడు, సార్ మీరు అందరూ ఇందులో ఏదైనా కొంతమంది వినే ఉంటారు, బహుశా చరణ్ గారు విన్నారు, మీరు విన్నారు ఈ ఘట్టం. దేవేంద్రుని యొక్క సభలోకి అందరూ వస్తున్నారు. అందరూ కింద మహర్షులు, గురువులు అందరూ వచ్చారు. ఆఖరిని బృహస్పతి వచ్చాడు. దేవతల యొక్క గురువు బృహస్పతి. ఇద్దరికి కొద్దిగా కండకావరం పెరిగి గర్వం పెరిగింది ఇంద్రుడికి. నన్ను ఇంతమంది గౌరవిస్తున్నారు, వచ్చిన వెంటనే నా పాదాలు మొక్కుతున్నారు అనేటువంటి తృణీకార భావంతో, గురువుగారు అంటే తృణీకార భావం కూడా కాదు, లక్ష్య పెట్టలేదు గురువు గారిని. అటువంటి ఆ విధంగా ఉన్నటువంటి సభలోకి బృహస్పతి వచ్చాడు. కనీసం కుర్చీలోంచి సింహాసనం నుంచి ఇంద్రుడు లేవలేదు. దాంతో బృహస్పతి ఏమీ అనలేదు. కుపుత్రో జాయేత కొద్దిదేవి కుమార్తెన్న భవతి. చెడ్డ కుమారుడు ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి ఉండదు. అలాగే చెడ్డ గురువు ఉండడు. మీరు ఇప్పుడు ఈ సామెత విన్నారో లేదో కానీ, కుపుత్రో జాయేత కొద్దిదేవి కుమార్తె భవతి. చెడ్డ తల్లి మాత్రం ఎక్కడ ఉండదు. అలాగా చెడ్డ గురువు గారు కూడా ఉండరు. వెంటనే గురువుగారు ఏమీ అనలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈ సభ అయిపోయిన తర్వాత క్లుప్తంగా చెప్పేస్తాను. ఇంద్రుడు ఏం చేశాడంటే, అష్టదిక్పాలను తీసుకుని బృహస్పతి ఆశ్రమానికి వెళ్ళాడు. బృహస్పతి గమనించాడు పరిస్థితి, అదృశ్య రూపంలో ఉన్నాడు. అక్కడ గురువుగారు బృహస్పతి కనపడలేదు. ఆ బృహస్పతిని వెతుక్కుంటూ బయట తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకోకూడదో వాళ్ళు తెలుసుకున్నారు. రాక్షసుల యొక్క గూఢచారులు తెలుసుకున్నారు. రాక్షసులు చెప్పారు. ఆ రాక్షసుల యొక్క గురు శుక్రాచార్యుడు ఏం చేశాడంటే, అబ్బాయి వాళ్ళ గురుబలం లేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ ఒక్క గురుబలం మాత్రం తప్పకుండా ఉండాలి. భగవంతుని బలం లేకపోయినా పర్వాలేదు, నాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయునికి బలం ఉంటే చాలు. ఆ విధంగా రాక్షసుడు గురుబలం లేదు కాబట్టి నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళండి అన్నారు. యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా ఓడిపోయారు. తర్వాత బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఎవరినో గురువుని తీసుకున్నారు. ఆ గురువును కూడా అనేక కారణం వల్ల చంపేశాడు, నానా బాధలు పడ్డాడు. అంటే మీకు చెప్పడం ఎందుకు అంటే, ఈ ఘటనలోంచి ఒకసారి భాగవతంలోకి ఎందుకు వెళ్ళారంటే, గురువు యొక్క గొప్పతనం ఇప్పుడు ద్రోణాచార్యుని యొక్క గొప్పతనం చెప్పుకుంటూ గురువు యొక్క గొప్పతనాన్ని మీకు వివరించారు. 21 బాణాలతో కొట్టాడు ఆచార్యుడు. అవి ఇంకా చేరుకొని లేదు. వాటిని అర్జునుడి మధ్యలో తుంచేసి, తర్వాత అర్జునుడు రథం మీద వేల బాణాలు కొని వేస్తూ తన యొక్క హస్తలాఘవం అంటే చేతి యొక్క స్పీడ్ ఎంత వేగంగా అమ్ముల బుద్ధిలోంచి బాణం తీస్తున్నాడో తెలియట్లేదు. చెయ్యి అమ్ముల బుద్ధి దగ్గరికి వెళ్ళిందో తెలియదు.
ధనుసు దగ్గరికి వెళ్ళిందో తెలియదు, విడిచిపెట్టాడో తెలియదు. అంత వేగంగా బాణాలు విడిచిపెడుతున్నాడు. ఇదంతా కూడా రథాన్ని నడిపేటువంటి సారథి ఉత్తరుడు చూస్తున్నాడు. ఇద్దరు ప్రసిద్ధి వీరులే, ఇద్దరు లోక వీరులే, లోకాన్ని జయించేటువంటి వాళ్ళే. వీళ్ళిద్దరిని కూడా ఎవరు కూడా జయించలేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా అర్జునుడు ఏం చేశాడంటే ఒక బ్రహ్మాండమైనటువంటి బలమైనటువంటి ఒక అస్త్రాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ ద్రోణాచార్యుడు చతికిల పడ్డాడు. మీరు ఒక మాట అడుగుతారు, ఏమన్నా ఎందుకు చతికిల పడ్డాడు అని. ఆయన గురువు తెలుసును, ఈ యుద్ధం జరగాలి, నేను ఓడిపోవాలి, ఈ యుద్ధం జరగాలి, నేను ఓడిపోవాలి. అందుకే ద్రోణాచార్యుడు రథం విరిగిపోయింది, ఆ చక్రాలను విరిగిపోయాయి, ఆ కేతనం విరిగిపోయింది, ఆయన సారథి చచ్చిపోయాడు. ద్రోణాచార్యుడు ఊరుకున్నాడు. ఊరుకుని తను కింద పడ్డాడు తప్ప ప్రాణం పోలేదు. ద్రోణాచార్యుడు కావాలి, ఎందుకంటే మరొక విషయం ఏంటంటే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు వీళ్ళు ఎవరి పక్షం ఉంటే చెప్పండి, చెప్పండి. పాండవుల పక్షం కదా. ఉప్పు తిని చేస్తున్నారు కదా వీళ్ళు, ఎన్నింటి మాసాలు లెక్కట్టకూడదు కదా. అలా అని చెప్పి దుర్యోధనుడిని మోసం కౌరవుల్ని మోసం చేయలేదు ముగ్గురు కూడా. అయినా కానీ దుర్యోధనుడికి అనుమానం తిరిగా, మీరు వాళ్ళ వైపునే మాట్లాడతారండి, మీరు వాళ్ళ వైపునే ఉంటారండి, వాళ్ళకి జయం కావాలని అంటారండి అని అనుకునే ఉంటారు. ఆ విధంగా ద్రోణాచార్యుడు పక్కకి తప్పుకున్నాడు. ఇద్దరు స్పృహ తప్పిపోయాడు అర్జునుడు వేసేటువంటి బాణాలకి. అప్పుడు ద్రోణాచార్యుడిని అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏం చేశారంటే దూరంగా తీసుకెళ్ళిపోయారు. ద్రోణాచార్యుడు అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు యొక్క కొడుకు అశ్వత్థామ ఉన్నాడు. అతను రంగంలోకి వచ్చాడు. అతను ఇంత క్రితం చెప్పాడు, దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఏమన్నాడు అంటే, నువ్వు గడుపుండా తిని అరుగు మీద కూర్చొని శాస్త్రచరిత్రలు చేసుకుంటూ పరిత్యాగం చూసేవాడు మీరు యుద్ధం ఏం చేస్తారని చెప్పి తేలిక భావంతో దుర్యోధనుడు మాట్లాడేటప్పటికీ అశ్వత్థామ కోపం వచ్చింది. అది విషయం నేను చెప్పాను మీకు. కోపం వచ్చి, నువ్వు నేను అర్జునుడు వచ్చినా కానీ నేను యుద్ధం చెయ్యను, విరాటరాజు వస్తే యుద్ధం చేస్తా. ఎందుకంటే నువ్వు చాలా నీచమైన మాటలు మా నాన్నగారిని మాట్లాడారు. మా నాన్నగారు నీకు సాయి శక్తిలో నీతో యుద్ధం చేస్తున్నారు, నీకోసం యుద్ధం చేస్తున్నారు. అడుగుంటే మా తండ్రి గారిని అవమానపరుస్తావా అని చెప్పి అన్నాడు. అప్పుడు భీష్ముడు వచ్చి, బాబు వీళ్ళు మనలో మనం దెబ్బలాడుకుంటుంటే మనం వాళ్ళతో ఏం దెబ్బలాడుతాం రా బాబు అని చెప్పి కౌరవుల మధ్యలో ఉన్నటువంటి కౌరవ సైనికుల మధ్యలో ఉన్నటువంటి తగాదాన్ని జాగ్రత్తగా తీర్చి యుద్ధాన్ని సిద్ధం చేసాడు భీష్ముడు. తర్వాత నెక్స్ట్ మీరెవరు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ వచ్చాడు. అశ్వత్థామని అశ్వత్థామ కూడా సాధారణమైనటువంటి వీరుడు కాదు, మహాపరాక్రమవంతుడు, మహారథుడు. మేఘం నీటిని ఏ విధంగా వర్షిస్తుందో, ఆకాశంలోంచి భయంకరమైనటువంటి వర్షం వస్తే ఎలా వస్తుందో అంత వేగంగా అశ్వత్థామ అర్జునుడి మీదకి బాణాలు కుప్పించాడు. ఆ అర్జునుడు చిరునవ్వుతో వాటిని చూశాడు. అది కూడా అయిపోయింది. అర్జునుడితో అశ్వత్థామతో చాలా భయంకరంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కూడా అశ్వత్థామని ఓడించాడు. ఆ అర్జునుడు వేసేటువంటి బాణపు దెబ్బలు తట్టుకోలేక బయటకు ఓడిపోయాడు. ఓడిపోతే అక్కడ ఉన్న సైనికులు తీసుకెళ్ళిపోయారు. ఆ విధంగా అర్జునుడు కర్ణుని యుద్ధంలో ఇంకా తర్వాత ఏమిటంటే కర్ణుడితో యుద్ధం. కర్ణుడికి మొట్టమొదటి నుంచి కూడా ఏమిటంటే అర్జునుడి మీద ప్రత్యేకమైనటువంటి పగ ఉంది. ఏదో విధంగా అర్జునుడు కొట్టాలి, కానీ ఏ యుద్ధంలోనూ కొట్టలేకపోతున్నాడు. ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఈ యుద్ధంలోనూ కొట్టలేకపోయాడు. అందుకంతా గంధర్వులతో జరిగినటువంటి యుద్ధంలోనూ కొట్టలేకపోయాడు. ఎక్కడా కూడా అర్జునుడిని కర్ణుడు ఏం జయించలేకపోతున్నాడు. కానీ జయించాలని కోరిక, జయించలేడు. ఈ కర్ణుడికి కూడా ఏమిటంటే నీ చేతను, నా చేతను, బలమడిగా కొంచెం చేతను, వాసవ చేతను, ధర చేతను, భార్గవ చేతను,
ఈ ఆరుగురు చేత వాడికి చావుంది. ఆ విధంగా మంత్రాలు మర్చిపోతాడు, రథం భూమిలో కుంగిపోతుంది. చివరి యుద్ధం జరిగినప్పుడు అంచేత కర్ణుడు కూడా పై మాటలే కానీ యుద్ధం మాత్రం చేసి అర్జునుడు ఓడించలేడు. ఇప్పుడే కొద్దిసేపు ఆయన ఉండగా నువ్వు యుద్ధం నుండి పారిపోయావు. ఇప్పుడు భీష్మాచార్యుడితో యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు కూడా వచ్చాడు. ఆ యుద్ధంలో కర్ణుడు పారిపోయాడు. ఇందాకనే పారిపోయాడు. ఎందుకు అనంతమైన మాట చెప్తాను, ఎందుకు ఈ దమ్ముంటే వచ్చి నాతో యుద్ధం చేయి అన్నాడు. కర్ణుడు యుద్ధం చేశాడు. చేసాక కర్ణుడి కవచాన్ని వెళ్ళకొట్టేశాడు. కవచాన్ని వెళ్ళకొట్టాడు, ధనస్సును వెళ్ళకొట్టాడు, బాణ తర్వాత అమ్ములు పొదిని బదలగొట్టేశాడు, సారథిని చంపేశాడు. రథాన్ని వెళ్ళకొట్టిన తర్వాత కర్ణుడు కూడా అనేకమైనటువంటి బాణాలు వేసి 100 కొలది 1000 కొలది బాణాలు వేశాడు. బాణాలు వేసినప్పుడు ఆ బాణపు దెబ్బలకి కర్ణుడు కింద పడ్డాడు. ఆ కర్ణుడిని కూడా తీసుకుపోయారు. తర్వాత ఆఖరిగా వచ్చింది ఎవరు అంటే భీష్మాచార్యుడు. ఆయన పాపం తెలుసును. ఆయన మీద కూడా నమస్కార బాణాలు, ఆశీర్వచ బాణాలు అన్నీ మొట్టమొదట అర్జునుడు వేశాడు. వేసిన తర్వాత భీష్ముడు వేసినటువంటి బాణాలు ఎలా ఉన్నాయంటే అర్జునుడి యొక్క శరీరం మీద ఒక్క అంగుళం కూడా శరీరం కనిపించట్లేదు. భీష్ముడు వేసినటువంటి బాణాలు అర్జునుడి మీద వేస్తే అర్జునుడి యొక్క శరీరం కనిపించట్లేదు, బాణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినా కానీ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసిన తర్వాత ఇంకా యుద్ధం తెవడం లేదు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. సమ్మోహనాస్త్రము అంటే ఆ యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోవు, స్పృహ తప్పి పడిపోతారు. అటువంటి సమ్మోహనాస్త్రం చేసి వేసినప్పటికీ అందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారు. కానీ భీష్మాచార్యుడు మాత్రం స్పృహ తప్పలేదు. అంత శక్తి ఉన్నవాడు. అర్జునుడు వేసినటువంటి సమ్మోహనాస్త్రానికి సమ్మోహపడేటువంటి దుర్బలుడు కాదు భీష్ముడు. అయితే వీడు యుద్ధానికి వస్తుంటే ఆవిడెవరో విరాట మహారాజు గారి యొక్క కూతురు అంటుంది, ఉత్తర అన్నయ్య నాకు బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలకి కట్టుకోవడానికి అందమైనటువంటి జిగియమైనటువంటి బట్టలు ఉంటాయి, వాళ్ళ తలపాదాలు అందమైన తలపాదాలు చుట్టుకుంటారు, అవి తీసుకురా అన్నయ్య. అలాగే అన్నాడు ఉత్తరుడు. అప్పుడు అర్జునుడు అంటాడు, ఎలా ఉత్తరా మీ చెల్లెలు అడిగింది కదా తలపాగాలు వాళ్ళ తలపాగాలు చుట్టుకుని కుచ్చు కింద పెట్టుకుంటారు, ఆ కుచ్చును కోసుకురావాలి, వెళ్ళి కోసుకురా అని చెప్పి ఏమంటాడంటే ఒక మాట చెప్తాడు, భీష్మాచార్యుడి దగ్గరికి మాత్రం వెళ్ళకు, తోడు తీసేస్తాడు. అతను స్పృహ తప్పినాడు, కొంచెం కళ్ళు మూసుకొని ఉన్నాడు, అంతే విశ్రాంతి తీసుకుంటున్నాడు. భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళామంటే మాత్రం నీ శరీరం ఉండదు నీకు. అందరికీ కూడా భీష్మాచార్యుడికి ఎడం పక్క నుంచి వెళ్ళు, నువ్వు కుడి పక్క నుంచి వెళితే అది గురు ద్రోహం చేసినాడు. అంటే ఆయన ఎడం పక్క నుంచి వెళ్ళి అందరి యొక్క తలపగాలు కోసుకురా అన్నాడు. ఆ విధంగా ఉత్తరుడు వెళ్ళాడు. దుశ్శాసనుడి యొక్క దుర్యోధనుడి యొక్క చాలామంది స్పృహ పడిపోయారు. దుర్యోధనుడి యొక్క కర్ణుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళ యొక్క తలపాగాలన్నీ కత్తిరించుకున్నాడు ఉత్తరుడు. వీళ్ళు వెళ్ళారు. గోవులని విరాట నగరం వైపుకి మళ్ళించారు. అక్కడతో యుద్ధం పూర్తయింది. పూర్తయిన తర్వాత అర్జునుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఒక్కొక్కడికి మెరుపు వస్తుంది, స్పృహ వస్తుంది. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, తాత అంటాడు. తాత అనేది పెద్ద నడవరా బాబు, వాడు సాగు చెవులు మూసాడు, నీకు స్పృహ తప్పిపోయింది, వాడు విరాట నగరానికి వెళ్ళిపోయారు అని చెప్పి అంటారు. వీళ్ళందరూ హస్తినాపురానికి వెళ్ళిపోతారు, గోవులు తీసుకుని వెళ్ళిపోతుంటే అక్కడ శ్మశానంలో ఉన్నటువంటి శని వృక్షం దగ్గర ఈ అర్జునుడి యొక్క గాంధీవము, అమ్ములు కొద్ది కత్తి అక్కడ పెట్టేసి రమ్మంటాడు అర్జునుడు, ఉత్తరుడు. ఆ విధంగా పెడతారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాజధానికి కౌలు పెడతారు. ఉత్తరుడు అర్జునుడు మాట చెప్తాడు, అక్కడ నేను యుద్ధం చేసేయాలని చెప్పకు, నువ్వే యుద్ధం చేసేయాలని చెప్పు. ఏమండి, నేను యుద్ధం చేశాను,
నువ్వు రథాన్ని నడిపావు అనేటువంటి మాట మాత్రం నువ్వు చెప్పకుండా అర్జునుడు బృహన్న రథాన్ని నడిపాడు, నేను యుద్ధం చేశాను అని చెప్పు అంటాడు. అలాగే అంటాడు. రాజ్యంలో కౌలు పెట్టు అంటాడు. అప్పుడు ఓ సేవకుడిని పంపించి ముందుగా వెళ్ళి ఆ ఉత్తరుడు యుద్ధంలో కౌరవులందరినీ కూడా జయించాడు, గోవులని మళ్లించాడు. వీడు మనం తిరిగి వస్తున్నారు. అప్పటికి జరిగిన విషయం ఏమిటంటే విరాట రాజు దక్షిణ గోగ్రహణం జరిగిన తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ రాజ్యంలో చెప్పారు, అంతఃపురంలో పాండవులు కౌరవులు ఉత్తర గోగ్రహణానికి వచ్చారు, 1,00,000 గోవులు తీసుకుపోయారు. తీసుకుపోతే మీ కుమారుడైనటువంటి ఉత్తరుడు యుద్ధానికి వెళ్ళాడు. తన కొడుకు యొక్క పరాక్రమం ఏమిటో తెలుసును. వీడు యుద్ధం చచ్చిపోయి ఉంటాడు. ఇంచేత భీష్ముడు యొక్క పరాక్రమం తెలుసు విరాటరాజుకి. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, శకుని ఏమిటి వీళ్ళు వాళ్ళని వాళ్ళు ఓ మాదిరి వాళ్ళ పూర్తిగా కట్టుకోవాలంటే ఉత్తరుడు అర్ధరథుడే. అర్ధరథుడు, రథికుడు, మహారథి. మరి మహారథి అంటే కొన్ని లక్షల సైన్యాన్ని ఒక్కడు యుద్ధం చేసేవాడు మహారథి. మహారథులు ఎవరున్నారంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ. అది కాదు నేను ఆలోచించేది. ఎవరు మాట్లాడతాను. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో ఎవరైనా ఒకసారి భగవద్గీత ఉంటే చెప్తాను. నేను ఏమంటే మీ ఇంట్లో ఎవరైనా భగవద్గీత ఉందా? మా సెలవు అక్కర్లేదు, మా సెలవు ఇక్కడ వాళ్ళు ఇంట్లో ఉందా అని పెట్టుకోండి. మీకు పెద్దవాడిగా మీ అందరికీ నేను ఒక సలహా ఇస్తాను. ఏమనుకోకండి, అందరూ ఇంట్లో భగవద్గీత పెట్టుకోండి, రామాయణం పెట్టుకోండి, భారతం పెట్టుకోండి, భాగవతం పెట్టుకోండి. ఏమంటే భారతం 18 పర్వాలండి. అన్ని పర్వాలు మేము ఎలా మోసుకొస్తాం? వద్దు, సూక్ష్మంగా ఇంత పుస్తకం ఉంటుంది. మీరు ఇండియా వెళ్ళినప్పుడు ఒకసారి భారతం కొనుక్కోండి, భాగవతం కొనుక్కోండి, రామాయణం కొనుక్కోండి. రామాయణం ఇస్కాన్ వాళ్ళు ప్రింట్ చేశారు. మొత్తం వ్యాసం వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని వాళ్ళు పుస్తకంగా సంగ్రహంగా రామాయణం రాశారు. 240 రూపాయలు ఆ ఇస్కాన్ దేవాలయాల్లో అమ్ముతారు. అది మాత్రం ఇంట్లో పెట్టుకోండి. దయచేసి నా యొక్క కోరిక ఏమిటి అంటే రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత నాకు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః నామకః పాండవాశ్చైవ సంక్రియ. చూడండి, భగవద్గీతలో గొప్ప మాట చెప్తాను, గొప్ప మాట చెప్తాను. చూడండి, ధర్మక్షేత్రే ఎందుకంటే విరాటపురం దగ్గర మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారంటే అనుకున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః అది భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పాదం ఏమిటి అంటే, అమ్మ నాకే చూడండి ఒకసారి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. అయిపోయింది, భగవద్గీత అయిపోయింది. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి క్షేత్రంలో ధర్మాన్ని ఆచరించు, అధర్మాన్ని చేయకు. చూడండి, ఆయన గొప్పగా రాశాడు మొట్టమొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః. క్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురు అంటే కురుక్షేత్రము అంటే అదొక దేశం, క్షేత్రము అంటే ప్రదేశము. కురు అంటే అర్థం ఏమిటి? ఒక కురు అనే మాట చెప్పుకున్నాం అనుకోండి, సంస్కృతంలో చెయ్యి అని అర్థం. క్షేత్రే క్షేత్రే ప్రతి క్షేత్రమునందు కూడా ధర్మం కురు, ధర్మాన్ని ఆచరించు. ఆ ప్రతి క్షేత్రంలో నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే మనకి ఎందుకు భగవద్గీత నేర్చుకోవడం ఎందుకు, రామాయణం గురించి ఉపన్యాసం చేయడం ఎందుకు, చెప్పుకోవడం ఎందుకు, భాగవతం గురించి ఉపన్యాసాలు. మనం ఈ ధర్మాన్ని ఆచరించడం కోసమే మనం ఇంత తాపత్రయపడుతున్నాం. పైగా అధిరథులు మహారథులు అన్నాం చూసారా, వాడు సంజయుడు చెప్తాడు,
అధిరథులు ఎవరు అంటే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామావికర్ణశ్చ సౌమిత్య సదైవచ. ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయుడిని, మన సైన్యంలో అధిరథులు ఎంతమంది ఉన్నారు అని. అలాగే పాండవుల వైపున అధిరథులు ఎంతమంది ఉన్నారు అంతా కూడా ప్రథమ సంఖ్యలో ఈ ప్రథమ కాండ అర్జునుడి యోగంలో వస్తుంది. అటువంటి వాళ్ళని జయించాలి అంటే భీష్మాచార్యుడు అధిరథుడు అంటే కొన్ని లక్షల మంది చుట్టూరా ఉంటే వాళ్ళందరితో ఏకకాలంలో యుద్ధం చేసేటువంటి వ్యక్తి. భీష్ముడే కాదు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అర్జునుడు, ధర్మరాజు. అక్కడ యుద్ధం జరుగుతుంటే భారతీయ యుద్ధం జరుగుతుంటే ఆ భీష్ముడికి తెలుసున్న కర్ణుని యొక్క శక్తి ఏంటో. ఆ కర్ణుడిని ఏం చేశాడంటే కర్ణుడు మహారథుడు, రథికుడు, అర్ధరథి, మహారథి. భీష్ముడు ఏం చేశాడంటే అర్జునుడిని అర్ధరథుడి కింద లెక్క. ఇంకా అసలు యుద్ధ రంగంలో ఉంటే ఓ రకంగా ఉండదు అనేటప్పటికీ ఆ కర్ణుడికి కోపం వచ్చి భీష్ముడు నిర్యాణం చేయే వరకు కూడా నేను యుద్ధ రంగంలో అడుగు పెట్టను అంటాడు. నేను జాతి చేత నేను సూతకులం సూతుడిని అని అంచేత నాకు పరాక్రమం తెలిసి కూడా నన్ను అర్ధరథుల కింద లెక్క పెట్టాడు. నేను ఇంకా భీష్ముడు బతికి ఉన్నంతగా నేను యుద్ధ రంగంలో అడుగు పెట్టను అంటాడు కర్ణుడు. భీష్ముడు లెక్క పెట్టడంలో కూడా కారణం కూడా ఉన్నాయి. అవన్నీ యుద్ధ రంగంలో ఆ భీష్మపురంలో తిప్పుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు బొమ్మ బతుకులు పోసుకున్నారు, అక్కడికి వెళ్ళారు. ఈ విరాట్ మహారాజు మాత్రం నా కొడుకు యుద్ధంలో గెలవగలడా, కౌరవులను గెలవగలడా, వాళ్ళందరూ కలిసి చంపేసే ఉంటారు అని చెప్పి బాధపడుతున్నాడు. ఆ సమయంలో అక్కడి నుంచి సేవకుడు వచ్చాడు, సైనికుడు వచ్చాడు. అయ్యా, ఉత్తర గోగ్రహణంలో మన ఉత్తరుడు కౌరవులందరినీ ఓడించి తిరిగి వస్తున్నాడు అని. అమ్మయ్యా అనుకుంటాడు. అనుకుని ఆ కంకుబొట్టుని కేకేసి ఇంకా వాళ్ళు ఎవరు పాండవులు ఎవరో తెలియదు వాడికి. కంకుబొట్టుని కేకేసి జూదం ఆడదాం రా అంటాడు. అప్పుడు కంకుబొట్టు అంటాడు, మహారాజా, జూదం అతి ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆడకూడదు, అది నిర్వేదంగా ఉన్నప్పుడు కూడా ఆడకూడదు. ధర్మరాజు నిర్వేదంగా ఉండి జూదం ఆడాడు, అగ్నివాసం చేశాడు, మహాభారతం పడ్డారు. కాబట్టి దయచేసి జూదం ఆడుతున్నాడు. లేదు ఆడు అంటాడు, జూదం ఆడుతూ ఉంటాడు. ఓ పక్కన కంకుబట్టు, ఓ పక్కన విరాట్ మహారాజు జూదం ఆడుతూ ఉంటారు. నా కొడుకు యుద్ధంలో జయించాడు, పాండవులందరినీ ఓడించాడు అని చెప్పి విరాట్ మహారాజు అనేటప్పటికీ కంకుబట్టు అంటాడు, మీ వాడి వల్ల కాదు, అక్కడ బృహన్నలు వెళ్ళాడు, బృహన్నల వల్ల యుద్ధంలో నీ కొడుకు నెగ్గాడు. ఎవరికైనా తన కొడుకుని ఓ పక్కనమ్మో ఉత్తరుడు యుద్ధంలో నెగ్గాడు అని చెప్పి వార్త వచ్చిందా? కంకుబట్టుమో ఇలా అంటాడా? 1-2 సార్లు జరిగింది. ఆ 2-3 సార్లు ఆ కంకుబట్టు బృహన్నలనే పొగుడుతున్నాడు, ఉత్తరుడు పేరు ఎత్తట్లేదు. దాంతో కోపం వచ్చి విరాట్ మహారాజు ఏం చేశాడంటే చేతిలో ఉన్న పాసికలని ఒక్కసారి కంకుబట్టు విసిరాడు. కోపం వచ్చింది. ఆ కంకుబట్టు విసిరిన ఆ విరాట మహారాజు విసిరినటువంటి ఆ పాసికలు ఆ దుర్యోధను కంకుబట్టు యొక్క నుదుటికి తగిలాయి. నుదురు బద్దలైంది, రక్తం బొడబొడ కాలిపోతుంది. అంటే రక్తం కారడం వల్ల ధర్మరాజుకి బాధ లేదు, కానీ తన రక్తం నేల మీద పడితే ఇంకా ఆ భూమి అది రాజ్యం నాశనం అయిపోతుంది, క్షేమం ఏర్పడుతుంది, పంటలు పండవు, దరిద్రం పెట్టి పీడిస్తుంది. ఆ విషయాన్ని తెలుసు కంకుబట్టుకి. ఆ సమయంలో శైలేంద్ర ఎలా పెడుతుంది. ఆయన ఏం చేసేట ఇలా కండువ అడ్డం పెట్టుకుని రక్తపు చుక్కలు కింద పడకుండా అడ్డం పెట్టుకున్నాడట కంకుబట్టు. రక్తపు చుక్కలు కింద పడితే ఏం జరుగుతుందో తెలుసును. చూడండి కంకుబట్టు యొక్క గొప్పతనం. ఆ సమయంలో శైలేంద్ర ఎలా పెడుతుంటే శైలేంద్రని కేకేశాడు. ఆవిడ వెండి పాత్ర బంగారం పాత్రను తీసుకొచ్చి ఈ రక్తాన్ని ఆ పాత్రలో పట్టింది. మొత్తం రక్తం ఓడడం అయిన తర్వాత మనకు కట్టు కట్టాడు. కానీ మొహం ఈ పంచి అంతా కూడా రక్తం అయిపోయింది.
అంతట్లో ఈ ఉత్తరుడును బృహన్నలా వచ్చారని చెప్పాడు కదా సేవకుడు వచ్చి వెంటనే కంగుబొట్టు లేచి గబగబా ఆ వెళ్ళి వాడు లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. ఎవరు? విరాట్ మహారాజు ఉత్తరుడిని బృహన్నని బృహన్నని బయటే ఉండమన్నా, ఒక ఉత్తరుడు ఒకనే లోపల రమ్మన్నా. ఇలాగా వ్యాస భగవానుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఎందుకు బృహన్ను లోపలికి రానివ్వలేదు అంటే బృహన్ను ఒకసారి ప్రతిజ్ఞ చేశాడు. ఏమనంటే ఎవరు ప్రతిజ్ఞ చేశాడంటే ఎవరి యుద్ధంలో తప్ప అయ్యా యుద్ధంలో తప్ప ధర్మరాజు శరీరం నుంచి అనవసరంగా రక్తం చుక్క పడితే ఎవరి వల్ల రక్తం చుక్క పడిందో వాళ్ళని బతికినవరు అని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. అమ్మ సది అర్జునుడు వచ్చాడు, నా శరీరము నా రక్తాన్ని చూశాడు, ఎవరి వల్ల రక్తం వచ్చిందంటే రాజుగారిని విరాట్ రాజుని చూపించాలి, ఈ విరాట్ రాజుని చంపేస్తాడు అనుకుని ఈ అక్కడ వార్త మోసుకొచ్చిన వాడిని ఏమంటాడు అంటే బృహన్నని నేను చెప్పేవాడు కూడా రావద్దని చెప్పు. కంగుబొట్టు గారు చెప్పారు మిమ్మల్ని బయటే ఉండమన్నారు అంటాడు. కంగుబొట్టుకు చెప్పాడు అనేప్పటికీ బృహన్నని బయటే నుంచి ఉండిపోయాడు. ఉత్తరుడు లోపలికి వచ్చాడు. వచ్చాక తండ్రి విరాట్ మహారాజు అభినందించాడు కొడుకుని. నాన్న యుద్ధం ఎలా చేసేవాడంటే, నాన్న ఈ విజయం నాది కాదు, ఒక గంధర్వుడు వచ్చి యుద్ధం చేశాడు. ఒక గంధర్వుడు కూడా అనలేదు, ఒక దేవపురుషుడు వచ్చి యుద్ధం చేశాడు. ఇందులో నా ప్రయోజనం ఏమీ లేదు, నేను రథాన్ని తోలేను అంతే. యుద్ధం చేసింది దేవపురుషుడు అన్న తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి కంగుబొట్టుగా చూశాడు. ఇక రక్తం ఏమిటి అడిగాడు. ఎవరు? ఉత్తరుడు తండ్రిని అడిగేటప్పటికీ ఆ విరాట్ మహారాజు ఏమన్నాడంటే యుద్ధంలో నువ్వు పరాక్రమం చూపించి కౌరవులందరినీ కూడా ఓడించావు, భీష్మ ద్రోణాదులను ఓడించావు, కృపాశ్వత్థామను ఓడించావు, కర్ణుడిని ఓడించావు. అలాంటి నిన్ను నీ యొక్క ఓటమిని నీ వాళ్ళని ఓడించావు, నీ యొక్క బలాన్ని ఒప్పుకోకుండా ఎవడో ఆ బృహన్నల అక్కడ నాట్యం నేర్పుతున్నాడు ఆడినవాడు, వాడిని పొగిడాడు. దాంతో నాకు కోపం వచ్చింది, బాధ్యతలు పుచ్చుకుని కొట్టాడు అన్నాడు. అక్కడ ఎంత పని చేసేవాడు నాన్నగారు, ముందు క్షమాపణ చెప్పండి, కొంగబొట్టుకి క్షమాపణ చెప్పండి చెప్పి ఉత్తరుడు తండ్రితో అడిగినప్పటికీ కొడుకు మాట కాదనకుండా కొంగబొట్టుకి క్షమాపణ చెప్పాడు. అయిపోయింది. ఉత్తరికి ఈ తలభాగాన్ని ఇచ్చాడు. తర్వాత విరాటుడు బృహన్నల లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత బృహన్నల కొంగబొట్టు కలిసి ఉత్తరుడితో ఈ విషయాన్ని బహిర్గతం చేయమన్నారు. అప్పుడు ఉత్తరుడు ఏం చేశాడంటే, నాన్నగారిని పాండవులు ఐదుగురు కూడా మన దగ్గర అజ్ఞాతవాసం చేశారు, మీ దగ్గర మీతో జోదం ఆడి మిమ్మల్ని ఆనందింపజేసినటువంటి కంగుబట్టే ధర్మరాజు అనే విషయాలన్నీ కూడా చెప్పేస్తాడు. చెప్పకుండా పూర్తిగా చెప్పరు. ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి విరాట్ మహారాజు అనుకుంటాడు. సరే మర్నాటి జరిగిన ఏం జరిగింది అంటే శుభ్రంగా పాండవులు ఐదుగురు కూడా స్నానాలు చేశారు. స్నానాలు చేసి తెల్లటి వస్త్రాలన్నీ కూడా ధరించారు. ధరించిన తర్వాత వాళ్ళకి అర్హమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించారు. అంటే కిరీటాలు, భుజ కీర్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆభరణాలు ధరించారు. రాజ్యసభలోకి వచ్చారు. అప్పటికి విరాట మహారాజు ఇంకా సభలోకి ప్రవేశించలేదు. అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు ధర్మరాజు. వీళ్ళు కూడా వాళ్ళ యొక్క తగినటువంటి ఆసనాల మీద కూర్చున్నారు. అప్పుడు విరాట మహారాజు సభలోకి వచ్చాడు. ఏమిటి నిన్ను నాతో జోదం ఆడావు కదా, జోదం నేర్పావు కదా, నా సింహాసనం మీద కూర్చున్నావు అని చెప్పి గట్టిగా అనేటప్పటికీ ఉత్తరుడు అంటాడు, నాన్నగారండి మీ సింహాసనం కాదు, ఇంద్రుని యొక్క సింహాసనం మీద కూడా కూర్చునేటువంటి అర్హత ఈయనకు ఉంది. ఈయన ధర్మరాజు. మరి భీముడు ఎవరు అంటే మన వంటకారుడు. భీముడు కూడా వంట ఆ గిరికలు అని కింద పడేసాడు. ఒంటికి అంటుకున్నటువంటి మసులు గిసులని కూడా వదిలించుకున్నాడు. శుభ్రంగా స్నానం చేశాడు. ఆభరణాలు అనేది కూడా ధరించాడు. భుజగిరికలు అనేది ధరించాడు. కిరీటం పెట్టుకున్నాడు. ఆయన వంటశాలలో ఉన్నటువంటి వాళ్ళలోనే భీముడు. నాట్యశాస్త్రంలో పేరు ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పి సంగీతం నేర్పినటువంటి ఈ బృహన్నలే అర్జునుడు. ఇతడే యుద్ధంలో నాకు సహాయం చేశాడు. తర్వాత గోశాల అధ్యక్షుడు, అశ్వశాల అధ్యక్షుడు నకుల సహదేవుడు.
అనేప్పటికీ విరాట మహారాజు చాలా ఆనందిస్తాడు. ఆయన యొక్క ఆనందం ఎలా ఉంది అంటే పాండవులు సేవ చేశారు. సైన్యందరికి ఆ సుధీష్కి ఆవిడ జడలేసింది. ఇతను నాకు సేవ చేశాడు, అందులో వంటలు చేశాడు, అతను గోవులు కాపాడుకున్నాడు, ఇతడు అశ్వాలను కాపాడుకున్నాడు. కానీ నా ఆస్థానంలో పాండవులు అజ్ఞాతవాసం చేశారు, అది నాకు గొప్ప ఆనందంగా ఉంది అని చెప్పి విరాట మహారాజు సంతోషిస్తాడు. సంతోషించిన తర్వాత అక్కడ ఉన్నారు కదా ధౌమ్యుడు, ద్రుపద మహారాజు యొక్క ఆస్థానంలో పాండవుల యొక్క అగ్నిలను కాపాడుతూ ఉన్నాడు. ఆ అగ్ని ఆరిపోకూడదు, ఆ అగ్నిని కాపాడుతూ వీళ్ళందరూ కూడా ద్రుపద మహారాజు గారి యొక్క ఆస్థానం వాళ్ళని పెట్టించారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ విరాట రాజ్యానికి దగ్గరలోనే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక పట్టణం కాదు, పల్లి కాదు, అక్కడికి వీళ్ళందరినీ తీసుకుని వెళ్తాడు విరాట మహారాజు. అక్కడ నివాసం ఉంటాడు. ద్వారక నుంచి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు వస్తారు, సుభద్ర వస్తుంది, వీళ్ళందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ విరాట మహారాజు ఏమంటాడంటే, మహానుభావ, నా కుమార్తె అయినటువంటి ఉత్తరుణ్ణి నీ తమ్ముడైనటువంటి అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు మొట్టమొదట. కానీ అర్జునుడు అంటాడు, మహారాజా, నేను ఏడాది పాటు అంతఃపురంలో ఉన్నాను, ఈ ఉత్తరికి నేను నాట్య విద్యలన్నీ కూడా నేర్పాను, సంగీతం నేర్పాను. బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏడాదిలోనూ ఆవిడని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అంటారు. లోకం అంతా కూడా నన్ను వేరే భావంతో అర్థం చేసుకుంటుంది. పైగా ఏమిటంటే ఏడాది పాటు నా దగ్గర చదువుకున్నటువంటి అమ్మాయికి నేను తండ్రిని అవుతాను, గురువు శిష్యురాలను పెళ్లి చేసుకోకూడదు. అంచేత ఉన్నాడు మాకు వంశోద్ధానం. హరికి మేనల్లుడు శ్రీకృష్ణుడు యొక్క చెల్లెలు సుభద్ర ఉంది కదా, ఆ సుభద్ర యొక్క కొడుకు అభిమన్యుడు. అతను గొప్ప దాతృగుణం కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు. అతనికి వివాహం చేద్దామని చెప్పి అంటాడు. అర్జునుడు నాకు వియ్యకుడైతే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఆ ఉత్తరకి అభిమన్యుడికి యుద్ధం చేస్తారు, వివాహం చేస్తారు. చాలా సుఖంగా ఉంటారు. ఆ వాళ్ళు అక్కడ ఉండి తర్వాత ఇప్పటితోటి విరాట పర్వం అయిపోయింది, ఉద్యోగ పర్వం ప్రారంభం. అప్పుడు మనం ఏం చేయాలి, యుద్ధం ఏ విధంగా చేయాలి, మనకి ఎవరెవరు సహాయం చేస్తారు, ఇవన్నీ కూడా ఉద్యోగ పర్వంలో వస్తాయి. కృష్ణుడు ద్వారకకి వెళ్ళిపోతాడు. ఆ ఉత్తర అభిమన్యుడి వివాహం అయిన తర్వాత కృష్ణుడు ద్వారకకి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళందరూ పాండవులు కౌరవులు కూడా ఎవరెవరు మనకి సహాయం చేస్తారు అనే సమయంలో వీళ్ళిద్దరు ద్వారకకి వెళతారు. ఎవరు? దుర్యోధనుడును అర్జునుడును. దుర్యోధనుడు అహంకారంతో కృష్ణుడు కూర్చుంటాడు, తన దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు ఏం చేస్తాడంటే కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కాళ్ళ దగ్గర మనం కళ్ళు నిద్రలేక కళ్ళు విప్పి ఎవరు చూస్తాం, ఆ కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తారు. మొట్టమొదటి అర్జునుడిని చూస్తాడు, ఏం కావాలో కోరుకో అంటాడు. మొట్టమొదటి నేను వచ్చానంటాడు దుర్యోధనుడు. నువ్వు ముందే వచ్చావు కాదంటలేదు, నేను చూసింది మొట్టమొదటి అర్జునుడు. పైగా నీకంటే అర్జునుడు చాలా చిన్నవాడు కాబట్టి మొట్టమొదటి అతను అడగకపోతే బాగుండదు. ఏం కావాలో కోరుకోండి, మాకు యుద్ధంలో సహాయం చేయాలి. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను ఒక్కడిని ఒక పక్కన ఉంటాను, ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను, కేవలం సలహాలు మాత్రమే ఇస్తుంటాను. నాకు ఉన్నటువంటి 10 లక్షల 10 అక్షోహిణుల సైన్యం ఉంది నాకు. వాళ్ళందరూ ఒక ఎత్తు, నేను ఒక్కడిని ఒక ఎత్తు. ఎవరికి ఏం కావాలో కోరుకోండి అంటాడు. ముందు నువ్వు కోరుకోవయా అర్జున అంటాడు. భీముడు దుర్యోధనుడు బెక్కసించిపోతాడు. కొంచెం వీళ్ళందరినీ కోరేసుకుంటే నాకు ఏమో ఒక ఎందుకు పనికిరాని గొడవడు నాకు ఎందుకు రాబోవు అనుకుంటాడు. పైగా యుద్ధం చేయడట, ఆయుధం పండుగట, యుద్ధం చేయడట, ఇంకా అలా చూస్తూ ఉంటాడట. వీడు నా కంచికరుడు సేవ నాకెందుకు, కొంత సైన్యం అందరూ ఇంత చెదురు బలాలన్నీ కూడా అర్జునుడు కోరేసుకుంటే. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే కృష్ణుడి యొక్క పాదాలకు నమస్కారం చేసి, నాకు మీరు ఒక్కరూ ఉండండి,
నా రథాన్ని నడప. సరే ఆ విధంగా విరాట పర్వం అయిపోయింది. ఉద్యోగ పర్వంలో ప్రారంభంలో కొద్దిసేపు మీకు చెప్పాను. కార్యాంతాన్ని మధ్యలో కూడా ఎప్పుడు కూడా శుభాన్ని చెప్పుకోవాలి. ఈ సుభద్ర అర్జునుడు అభిమన్యుడు ఉత్తర వివాహంతో ఈరోజు మనం స్వస్తి చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభి పరిపాలన గో బ్రాహ్మణేంటి సమస్య లోకా సమస్త కాలే దేశోయం క్షోభరహితం అదనా సదనా మంగళం కోసలేంద్రాయ మహా చక్రవర్తి స్వస్తి. మీరు మీ అందరికీ కూడా ఇచ్చేటువంటి సలహా ఏంటంటే భగవద్గీత ఇంట్లో పెట్టుకోండి. ఎన్నో వేలకు వేలు లక్షలు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టండి. నేను చెప్పేది ఏమీ ఎక్కువ కాదు. ఒకసారి ఇండియా